వెల్కమ్ టు మెగా 9 టీవీ. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలనుంది. క్రమంగా ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తుంది. తరువాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా విశాఖలో గత రాత్రి నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్ష ప్రభావంతో, ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో సాగర్ తీరం అంతా కూడా కెరటాలతో ఘోషిస్తున్నామని చెప్పచ్చు. ప్రధానంగా సముద్ర కెరటాలు అయితే ఊవెత్తున ఎగిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కెరటాలతో సముద్ర తీరం అంతా కూడా కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే నోవాటల్ ప్రాంతం ఎదురుకున్న చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే ఉందో, చిల్డ్రన్స్ ఎరీనా పార్క్లో ఈ సముద్ర తీరాలకి సంబంధించి కెరటాల తాకిడి ఊవెత్తున ఎగిసిన పరిస్థితి నేపథ్యంలో ఈ తీరం వెంబడి బలమైన గాళ్ళు కూడా వీస్తున్న నేపథ్యంలో ఈ కెరటాల తాకిడికి అయితే ఈ బీచ్ కోతకైతే కోతకు గురైందని చెప్పచ్చు. ప్రధానంగా చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతం అంతా కూడా ఈ కోతకు గురవడంతో నేలకైతే ఉరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేటలు కూడా వాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్న ఫుట్పాత్ అంతా కూడా ఈ సముద్ర కెరటాలకి తీవ్ర స్థాయిలో కెరటాలు రావడం, ఆ కెరటాల తాకిడి కూడా తీరం అంతా కోతకు గురైంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా తీరం వెంబడి భారీగా కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఇంత ఆందోళనకరమైన పరిస్థితిలో విశాఖ సాగర్ తీరం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది దక్షిణ తీరం వెంబడి ఉత్తర కోస్తా వైపు అయితే ప్రస్తుతం అది పయనిస్తుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటలు కూడా ప్రధానంగా ఏపీలో చాలా చోట్ల, ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ఒంగోలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాడేరు, అరకు, మన్యం ప్రాంతాల్లో 48 గంటల వరకు భారీగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం సూచనలు కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ప్రధానంగా మచిలీపట్నం, కాకినాడ పోర్టుకు, విశాఖపట్నం అయితే 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఆదివారం వరకు, అంటే 22వ తారీఖు వరకు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రానున్న 24 గంటలు కూడా తీరం వెంబడి కూడా బలమైన గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తాజాగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే వెంబడి బలమైన గాలులతో పాటు సముద్ర తీర కెరటాలు ఊగుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రధానంగా ఆర్కే బీచ్ అటు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కానీ గోకుల్ పార్క్ వద్ద కూడా ఈ తీరం వెంబడి కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. చిల్డ్రన్స్ పార్క్తో పాటు నోవాటల్ ఎదుర్కొన్న పార్కు, అదేవిధంగా ఆ కోకోనట్ ఎరీనా ప్రాంతం కూడా భారీగా కోతకి గురైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వరుసగా అల్పపీడనాలు, తుఫాన్ల ప్రభావంతో బీచ్ సాగర్ తీరం అయితే కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే జీవీఎంసీ అధికారులు కూడా స్పందించారు. ఎవరిని కూడా ఆ బీచ్ సందర్శన కూడా ఎవరిని వెళ్ళని పరిస్థితి అయితే ప్రస్తుతం విశాఖలో కనిపిస్తున్న దృశ్యాలుగా మనం చూడొచ్చు. 100% గణేష్తో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.